హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు 100 టీవీ. తాడేపల్లిలో జగన్ గారి ఇంటి పక్కనే ఈ శాంతి గారి ఇల్లు కూడా ఉందంట. సో ఇది ఎంతవరకు వాస్తవమో అవాస్తవమో అనేది కథనాల గురించి మనతో చర్చించడానికి ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే అండి. ఏంటి తాడేపల్లి జగన్ ప్యాలెస్ పక్కనే శాంతి గారి ఇల్లు కూడా ఉందంట, ఇది నిజమా? అక్కడ దాకా వెళ్దాం. యాక్చువల్గా ఏంటి, ఇప్పుడు శాంతి విషయం వెలుగులోకి రాగానే విజయసాయి రెడ్డా, లేకపోతే మదన్ మోహన, లేకపోతే ఆవిడ చెప్పిన సుభాష్ రెడ్డా, ఆ బిడ్డకు తండ్రి ఎవరు అనే చర్చ ఒకవైపు నడుస్తుంది. ఇంకోవైపు అసలు నిజంగానే సరే ఈ వీళ్ళ తలకాయలందరినీ తీసేస్తే అసలు శాంతి దేవాదాయ శాఖ కమిషనర్గా ఏమేమి అక్రమాలు చేసింది అనే చిట్టా బయటకు వస్తుంది. ఆవిడ వీళ్ళందరి కళ్ళ ముందే అలా అంచెలంచెలుగా ఎదిగింది. 2020లోనే వైజాగ్లో పోస్టింగ్ వచ్చింది. 2022 వరకే 2 ఏళ్లలోనే ఈవిడ చేసిన ఘనకార్యాలు బోలెడు. ఎలాంటివి అంటే, ఇప్పుడు ఈమెకి హైదరాబాద్, మంగళగిరి, తాడేపల్లిగూడెంలో పెద్ద పెద్ద విల్లాలు ఉన్నాయి. మంగళగిరి మనం మాట్లాడుకున్న విజయవాడ వ్యవహారం అది మంగళగిరిలో ఉంది. నెక్స్ట్ మన విశాఖలో 10 ఎకరాల మామిడి తోట ఉంది. ఇవన్నీ ఎక్కడివి, ఎవరు అమ్మారు? 2 yearsలోనే ఇంత సంపాదించింది. అవును, ఇవన్నీ ఎక్కడివి, ఎవరు అమ్మారు? ఒకరు అమ్మాలి కదా. అమ్మలా, ఈవిడవే. దేవుడు ఇచ్చాడు. ఎక్కడి నుంచి? దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు ఎక్కడెక్కడెక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ నీట్గా కబ్జా చేసి పడేసింది. అండ్ నెక్స్ట్ ఇంకా అసలు విషయంలోకి వెళ్తే, ఈవిడ ఏదైనా గుడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా పట్టు చీర 50,000 పెట్టాలి ఈమె చేతిలో, లేదంటే రాదు అక్కడికి. అదొకటి ఉంది. అండ్ నెక్స్ట్ తాడేపల్లిగూడెం జగన్ ప్యాలెస్ ఉంది కదా, దానికి జస్ట్ కూతబెట్టి దూరంలోనే ఈమె పెద్ద విల్లా కడుతుంది. అండ్ దానికి రోజుకి 40 నుంచి 50 మంది కార్మికులు పనిచేస్తున్నారు. సరే, విల్లా అంటే ఆ మాత్రం పనిచేస్తారు కదా, ఇప్పుడు ఆ గోల్ ఎందుకు అనుకుంటే, మరి వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలిగా అమ్మగారు. మధ్యాహ్నం సాయంత్రం భోజనాలు ఈవిడన్నా పెట్టాలి, లేదా వాళ్ళన్నా బాక్సులు తెచ్చుకొని తింటారు. కానీ వీళ్ళందరికీ భోజనం ఎక్కడి నుంచి వెళ్తుంది? పక్కనే అక్కడ ఉన్నటువంటి సీతారామయ్య గారి సత్రం ఒకటి ఉంది. ఆ సత్రం నుంచి రోజు వీళ్ళకి భోజనాలు వెళ్తున్నాయి. సత్రం అంటే ఏంటి? రోజు వచ్చే భక్తులకి ఉచిత అన్నదానం ఇచ్చేటువంటి సత్రం. అంటే భక్తులు దేవుడిని చూసి ఉచిత అన్నప్రసాదం తిని వెళ్ళిపోతారు. అక్కడ ఇంకో 50 కిలోలు ఎక్కువ వండించి, పప్పు ఇంత వండే పప్పు ఇంకొంచెం వండించి ఆ సత్రం అకౌంట్లో వేసి భక్తులకు పెడుతున్నాం అని చెప్పేసి ఈవిడ ఎక్కడెక్కడైతే ఎవరెవరితో అయితే పనులు, కూలీ పనులు చేయించుకుంటుందో వాళ్ళందరికీ భోజనాలు సప్లై. వాళ్ళు వచ్చి చక్కగా టేబుల్ వేసి అవన్నీ వేసి వీళ్ళకి వడ్డించేసి చక్కగా వెళ్ళిపోతారు. ఈ డబ్బులు శాంతి పర్సులో నుంచి ఇవ్వట్ల. అరే వీళ్ళందరికీ రోజుకు భోజనాలకు 10,000 ఖర్చు అవుతుందిగా, ఆ 10,000, 12,000, 20,000 కూడా దేవాదాయ శాఖ అకౌంట్లోనే పడుతుంది. ఇటు చిన్న విషయంలో కూడా వదలట్లేదు, ఎక్కడ వదల్లా. సో మళ్ళీ ఈవిడ అసలు ఇంత రిచ్గా ఎలా ఉంటుంది ఈవిడ విషయాలు ఏంటి అని పౌర సమాచార చట్టం కింద వాళ్ళు కొంతమంది చాలామంది దరఖాస్తు చేసుకుంటే అధికారులు కూడా పట్టించుకోవాలి. ఏమండి మాకు సమాధానం కావాలి, ఈవిడ ఆస్తుల చిట్టా కావాలి, మాకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, మేము ఈవిడ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది, చెప్పండి అంటే అధికారులు చెప్పా అని చెప్పి ఆ పేపర్లు చింపి డస్ట్బిన్లు వేసేయడం. ఎవరిది ఫిర్యాదు కూడా వాళ్ళు తీసుకోవాలి. అండ్ మళ్ళీ ఈవిడ చేసినటువంటి అక్రమాలు ఇన్ని వెలుగులోకి వస్తున్నాయి కదా. అసలు ఈవిడ దేవాదాయ శాఖకి సహాయ కమిషనర్ ఎలా అయ్యింది అంటే ఎస్టీ కోటాలో అయ్యింది. రిజర్వేషన్ వల్ల ఆమెకు అక్కడ అదేంటిది పరీక్ష ఈజీగా పాస్ అయింది, ఏదో అయింది. అసలు ఏపీపీఎస్సీ పరీక్షలే ఈవిడ రాయలా. ఏంటి పరీక్షలే రాయలేదు? అసలు ఏపీపీఎస్సీ పరీక్షలే రాయలా. పరీక్ష రాయకుండానే ఆమెకు జాబ్ ఎలా వచ్చింది? పరీక్ష రాయకుండానే జాబ్ ఎలా వచ్చిందంటే, ఎస్టీ కోటాలో నాకు వచ్చేసిందండి, తక్కువ మార్కులు వచ్చినా కూడా అని చెప్పారు. కానీ అసలు పరీక్షలే రాయాలి. పరీక్ష రాయకుండా ఉచితంగా కొంతమంది పెద్దల అండదండలతో ఈవిడ వచ్చింది. ఆ పెద్దల అండదండలు ఏంటంటే, ఈవిడ వాళ్ళకి ఏదో కొంచెం అరాకొర సహాయాలు చేసి, మనం గతంలో మాట్లాడుకున్నటువంటి సహాయాలన్నీ చేసింది. వాళ్ళ అండదండలతో ఈవిడకి యథేచ్ఛగా ఉద్యోగం కూడా వచ్చింది.
ఉద్యోగం అంటే ఉద్యోగం కాదు, మొత్తం ఒక పోస్ట్ కట్టబెట్టారు. ఆవిడ ఎందుకు ఆ ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదిగింది అంటే వీళ్ళందరికీ కూడా బ్రోతల్ బిజినెస్ చేసింది అని గతంలో మనకి రిటైర్డ్ జడ్జి రామకృష్ణ గారు చెప్పింది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సో అధికారులతో టచ్లో ఉంటూ ఫస్ట్ తనను తాను సవరించుకొని ఆ తర్వాత మిగతా అమ్మాయిల్ని కూడా వీళ్ళకి ఎరేసి పంపేది. వాళ్ళు కూడా మనశాంతే కదా అని వదిలేశారు. మనశాంతి ఏం చేసింది, ఆవిడ మెల్లిమెల్లిగా ఎదిగింది. అండ్ ఆవిడ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా లగ్జరీ కార్లు, లగ్జరీ విల్లాలు ఇవన్నీ చూసుకుంటే సామాన్యుడు ఎవరికీ అర్థం కాదు. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా అంటే ఐఏఎస్ ఆఫీసర్లు కాదు కదా, ఒక చిన్న సైజు ఒక ఎమ్మెల్యే కూడా అంత సంపాదించాడు. ఇంకా చెప్పాలి అంటే ఆ రేంజ్లో ఎదిగింది ఈవిడ నెక్స్ట్ స్టెప్ బై స్టెప్. సో 2 years 3 years స్పాన్ ఆఫ్ టైం, మళ్ళీ ఇదంతా కూడా ఎప్పుడో జరిగింది కాదు, 2020లోనే ఆమెకు పోస్టింగ్ వచ్చింది. అండ్ ఈలోపే 10 ఎకరాల మామిడి తోట ఎలా కొనింది వైజాగ్లో ఈయనకు తెలియదు పాపం మదన్ మోహన్కి. మిగతా వాళ్ళు కనుక్కుంటే బయటకు వస్తున్న విషయాలు ఇంకా మదన్ మోహన్ షాక్. నేను ఈ బంగారం గురించే చెప్పాను, ఆ లగ్జరీ లైఫ్ స్టైల్ గురించే చెప్పాను, కానీ ఇన్ని ఉన్నాయి అమ్మో ఇంత చేసిందా అని చెప్పేసి హెలికాప్టర్లో తిరుగుతుంది చక్కగా యథేచ్ఛగా. సో ఇప్పుడు శాంతి గురించి ఒక్కొక్కటి బయటపడుతుంటే చాలామంది అమ్మో ఇంత చేసిందా, ఇలా చేసిందా, ఇలా కూడా చేయొచ్చా అనుకున్నారు. ఎక్కడెక్కడ దేవాదాయ శాఖ భూములు ఉంటే దాన్ని కబ్జా చేసేసి అక్కడ ఏదో ఒకటి నిర్మాణం చేపట్టడం,